నీవు ఒక్క మనసును బాగా అర్థం చేసుకుంటే సమస్తము అర్థమవుతుంది. మనకి ఏ విషయమైనా అర్థం కావాలంటే అది మనసులోనే జరుగుతుంది. నీ కాలికి దెబ్బ తగిలితే ఆ నొప్పి ఎక్కడ తెలుస్తుంది? కాలికి కాదు. ఆ నొప్పి అనే భావన నీ మనసుకే కలుగుతుంది. అవునా? అట్లే నీవు నీ కంటితో ఏదైనా వస్తువును చూచినప్పుడు ఆ వస్తువు యొక్క రూపము నీ మనసుకే అర్థమవుతుంది కాని అది నీవు చూచే కంటికి అర్థమవుదు. అవునా? నీవు ఏదైనా రుచిగా ఉన్న పదార్థము తిన్నప్పుడు ఆ రుచి అనే అనుభవము నాలుకకు కలగదు, అది నీ మనస్సులోనే కలుగుతుంది. అంటే అప్పటికి మనకు కలిగే ఏ అనుభవమైనా మనస్సుకే కలుగుతుంది కాని మనకు బాహ్యంగా కనిపించే కర్మేంద్రియాలకు కాని జ్ఞానేంద్రియాలకు కాని కలగడం లేదు. వాటి ద్వారా మనస్సుకు కలుగుతున్నది. మన శరీరంలో జ్ఞానేంద్రియాలు కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మము అని 5 ఇంద్రియాలు ఉన్నాయి. కర్మేంద్రియాలు చేతులు, కాళ్ళు, నోరు, మలద్వారము, పురుషాంగము అని 5 ఇంద్రియాలు ఉన్నాయి. ఇవి కాక మరో 4 ఇంద్రియాలు ఉన్నాయి. వాటిని అంతఃకరణాలు అంటారు. అవి మనస్సు, ప్రాణము, చిత్తము, బుద్ధి. మొత్తంగా అవి 14. మన జీవితం వీటిమీదనే ఆధారపడి ఉంది. వీటి సహాయంతోనే మనం ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకుంటాము లేక అనుభవిస్తాము. వీటన్నిటిలో ఒక్క మనస్సుకే జ్ఞానముంది. అందుకే అన్ని ఇంద్రియాలు దాని అనుభవానికి వస్తాయి. మన మనస్సు జరిగిపోయిన విషయాలను చిత్తం ద్వారా గుర్తుపెట్టుకుంటుంది. కంప్యూటర్లో మెమరీ లాంటిది. మనస్సు బుద్ధితో విచారణ చేస్తుంది, అనలైజ్ చేస్తుంది. ఏది చేయాలి, ఏది చేయకూడదు అని. ప్రాణశక్తితో కలిసి ఈ దేహాన్ని నడిపిస్తుంది. అలాగే కర్మేంద్రియాలను కూడా కదిలిస్తుంది. ఇలా మనస్సే అంతఃకరణాలను, జ్ఞానేంద్రియాలను, కర్మేంద్రియాలను తన తెలివితో, జ్ఞానంతో వాడుకుంటుంది. దీన్ని బట్టి చూస్తే ఒక్క మనస్సుకే జ్ఞానముందని, మిగతావన్నీ జడపదార్థాలని అర్థమవుతుంది కదా. ఇప్పుడు మనస్సు గొప్పతనం అర్థమైందా? ఈ మనస్సు అనేది 84 లక్షల జీవరాశులలో ఒక్క మనిషికే ఉన్నది. అందుకే మన ఏవ మనుష్యాణాం అంటే మనస్సు ఉన్నవాడే మనిషి అని అర్థం. ఇంకొక వీడియోలో మనస్సు గురించి ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం. ఈ వీడియోని మళ్ళీ మళ్ళీ చూడండి. అర్థం కాకపోతే కామెంట్స్లో తెలియజేయండి. ఈ మొత్తం వీడియో టెక్స్ట్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను.